హలో అండి, నేను మీ నాగభూషణం. నిన్నటి వీడియోలో చీరను వేరు చేయడం ఎలా అనేది చూపించాను కదండి. ఇలా చీరను కోసిన తర్వాత ఆ చీర చుక్కుపడకుండా దోణికు మొత్తం దారాలతో కట్టుకొని పెట్టుకుంటానండి. ఒక రోజు మొత్తం చీరను ఆరబెట్టుకుంటాను. అలా ఆరబెట్టుకుంటేనే చీర క్వాలిటీగా వస్తుంది. చీర చుక్కుపడకుండా దారాలతో చుట్టడం పూర్తయిన తర్వాత దోణి పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి. ఇలా తీసి పెట్టుకున్న దోణిను ఒక రోజంతా ఆరబెట్టుకుంటాను. తిరిగి మళ్ళీ చీరను మొదలు పెట్టుకోవడం కోసం ఖాళీ డోలును మగ్గానికి తగిలించుకుంటున్నానండి. చీర కోసే ముందుగా నెక్స్ట్ చీరలోకి రవిక గుడ్డను వేసి పెట్టుకొని ఉంటామండి. ఆ రవిక గుడ్డను ఇప్పుడు మళ్ళీ తిరిగి ఖాళీ డోలుకు తగిలించుకుంటున్నాను. రవిక గుడ్డ మొదల్లో ఇలా బద్దెనేత నేసుకొని ఉంటానండి. ఆ బద్దెనేతలోకి ఈ కడ్డీని ఇలా కూర్చుకుంటాను అనమాట. రవిక గుడ్డలోకి కడ్డీ కూర్చడం పూర్తయిన తర్వాత ఇలా ఖాళీ డోలులోకి కడ్డీని వేసుకుంటానండి. ఈ గాడిలోకి కడ్డీ వేసుకొని చీరను మొదలు పెట్టుకుంటాను. మగ్గ వృత్తిని నమ్ముకొని బ్రతికే మా నేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.